ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు వేసినటువంటి బాటలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పయనించబోతున్నారా? అందులో భాగంగానే వైసీపీ నాయకులందరూ రెడ్ బుక్ని మెయింటైన్ చేయండి అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలుపునిచ్చారా? వైసీపీ నాయకులందరూ ఈ 5 సంవత్సరాలు రెడ్ బుక్ని మెయింటైన్ చేయండి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి వారి మీద జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే నిజంగా నారా లోకేష్ గారి రెడ్ బుక్ వైసీపీ నాయకులకి నిద్ర లేకుండా చేస్తుందా? అందుకే ఆ రెడ్ బుక్నే, అలాగే లోకేష్ గారు వేసినటువంటి బాటనే ఇప్పుడు వైసీపీ నాయకులు ఫాలో అవుతున్నారా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. వారితో మాట్లాడదాం. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. కృష్ణ గారు నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు వేసినటువంటి బాటలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి టీం పయనించబోతున్నారా? అందులో భాగంగానే ఈ 5 సంవత్సరాలు వైసీపీ నేతలందరూ కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేయండి అంటూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వారికి పిలుపునిస్తూనే రెడ్ బుక్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వారి మీద చర్యలు తీసుకుంటారు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి సార్, నిజంగా లోకేష్ గారి రెడ్ బుక్ వైసీపీ నాయకుల్ని భయపెడుతోందా, లేదంటే అది బాగుంది అని అదే బాటలో వైసీపీ నాయకులు ఇప్పుడు ఫాలో అవుతున్నారా అంటే ఏం చెప్తారు? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? పులికి సార్లు ఉన్నాయి అని నక్కగా సార్లు పెట్టుకుంటే, అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటారా? అంతే కదా. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే అది పులి కాగలుగుతుందా? దాని నడక వస్తుందా? దాని పుట్టకొస్తుందా? దాని టీవీ వస్తుందా? దాని లక్షణాలు వస్తాయా? కేవలం ఒక సార్లే పెట్టుకుంది. ఇది అట్లా ఉంది. కేవలం ఒక అనుకరణ చేసి ఎవరు కూడా మనం విజయం సాధించలేమండి. స్వతహాగా మనకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి, ఒక స్వభావం ఉండాలి, ఒక శక్తి ఉండాలి, ఒక బాట ఉండాలి, ఒక ముందు చూపు ఉండాలి, వ్యూహం ఉండాలి. ఎవరో వ్యూహం మనకు సూట్ అవ్వదు. ఇప్పుడు మీ షర్ట్ నేను వేసుకుంటే నాకు సూట్ అవ్వదు, అట్లాగే నా ప్యాంటు మీరు వేసుకుంటే మీకు సూట్ అవ్వదు. అట్లా ఎవరికైనా సరే అప్పుడుండే స్వతహాగా వచ్చే క్వాలిటీస్తో ఎవరైనా ముందుకెళ్ళాలి. ఇవాళ 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయిన పార్టీ, దానికి బాధ్యుడైన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పార్టీ మొత్తం కోడై కూసింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రవర్తన మూలాన ఈ పార్టీ పతనం కాబోతుందని పార్టీలో పెద్ద పెద్ద నాయకులు జిల్లాలుగా పెద్ద ముఖ్యులందరూ వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు ఏదైతే చెప్పారో జోష్యం చెప్పినట్టుగా ఖచ్చితంగా అదే జరిగింది. అసలు ఈయన పార్టీలో దగ్గరికి కూడా రానివ్వకూడదని చెప్పి దూరంగా పెట్టమన్నారు. మళ్ళీ ఇవాళ ఎవరు దేశం మొత్తం ఎతికినా మళ్ళీ అదే సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక సరైన వ్యక్తి దొరకలేదు. ఇవాళ అదే వ్యక్తిని తీసుకొచ్చాడు. 151 స్థానాలు గెలిచిన రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేడు. అప్పుడు వచ్చాడు. 151 సీట్లు గెలిచిన తర్వాత మొత్తం తనై నడిపించాడు. 11 సీట్లకు వచ్చాడు. మరి ఈయన ప్రతిభ ఎక్కడ ఉంది? 151 స్థానాల నుంచి ఆ 14 ఎక్కడ ఎంత ఉంది? ఇప్పుడు 151 నుంచి 11 స్థానాలకు వచ్చాడు. మరి ఆ భర్తీ చేసి మొత్తం 175కి 175 తేవాల్సింది పోయి 11కి వచ్చిందంటే ఈయన ప్రతిభ ఎంతో అక్కడే అర్థమైపోయింది కదా. మరి ఇటువంటి వ్యక్తిని మళ్ళీ ఇవాళ ఫోర్ ఫ్రంట్ లో పెట్టుకుని పోరాటం చేస్తున్నాడంటే, ఎక్కడైనా గుర్రాలని పెట్టుకుని పోరాటాలు చేసిన వాళ్ళని చూశారు కానీ గాడిదలను ముందు పెట్టుకుని పోరాటాలు చేసిన సైన్యం ఎక్కడన్నా మనం చూసామా? ఈ గెలిచిన సందర్భం ఎక్కడన్నా ఉంటుందా? పార్టీలోనే ఆయన మీద అంత వ్యతిరేకత ఉన్న వ్యక్తిని వాళ్ళు తీసుకొస్తే, ఆయన మొన్న కౌంటింగ్ రోజు తెల్లారితే కౌంటింగ్ అనగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళి తిరగబడి ఫలితాన్ని కూడా తిరగబడి చేయమని చెప్పాడు. గెలుపు అటున్నా సరే మనే తిప్పగలిగిన మగాళ్ళు ఎవడో రండి అన్నాడు, లేకపోతే మీరు బయటకు వెళ్ళిపోండి అన్నాడు. మిమ్మల్ని నేను సారథ్యం వహిస్తానని చెప్పాడు. ఆ రోజు 10 గంటలకి బాక్సులు తెరిచేటప్పటికి అసలు ఆయన అడ్రస్ లేడని కార్యకర్తలే చెప్పారు. ఫోన్ల మీద అందుబాటులో లేడు కెప్టెన్ సేనాధిపతి. మరి ఆయన ఉండి ఎట్లా ఈవీఎంలు పగలగొట్టాలి,
తర్వాత స్టోరే దాన్ని ఏమంటారు గోడౌన్లో ఉంటాయి కదండి, ఆ సెంటర్లో కూడా వెళ్ళి ఎట్ట పగలగొట్టాలి చెప్పాలి కదా. ఆయన మరి గాయబ్ అయిపోయాడు అంటే పారిపోయాడు. మళ్ళీ అదే వ్యక్తి వచ్చి ఇవాళ శంఖం ఊస్తే ఎవడన్నా నమ్మే మాట అండి. తర్వాత ఇవాళ గతంలో లాగా దాష్టికాలు జరిగే పరిస్థితి లేదు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ నేతలందరూ రెడ్ బుక్ని మెయింటైన్ చేయండి అంటూ పిలుపునివ్వడానికి కారణం ఏంటి? అంటే నారా లోకేష్ గారి రెడ్ బుక్ని చూసి ఇప్పుడు వైసీపీ నేతలు భయపడుతున్నారా, లేదంటే ఘోర ఓటమి తర్వాత వైసీపీలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా వైసీపీని వీడుతున్నటువంటి నేపథ్యంలోనే వైసీపీలో జవసత్వాలు నింపేందుకే ప్రయత్నం చేస్తూ రెడ్ బుక్ని మెయింటైన్ చేయండి అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు తెల్లారి కౌంటింగ్ జరిగి పార్టీకి చిత్తుగా ఓడిపోతున్న టైంలో కూడా ఆయన 9వ తారీఖు మనం ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా చెప్పాడు అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో. అవును, మనం విన్నాం. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఇది కూడా అంతే మేకపోతు గాంభీర్యమే. ఇప్పుడు పార్టీలో అంత అనుభవం రాజకీయ అనుభవం లేని వాళ్ళు ఎవరున్నారండి? ఒక్కసారి వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. 151 మంది గతంలో వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంది. కాబట్టి 5 ఏళ్లలో ఆ మాత్రం రాజకీయ జ్ఞానం వాళ్ళకి లేదని మనం ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు లోకేష్ గారికి జరిగిన టైంలో ఎంత ప్రజలు ఇబ్బంది పడ్డారు. అసలు అప్పుడు లోకల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ వాళ్ళు కూడా ఈవెన్ వామపక్ష పార్టీల వాళ్ళు కూడా నామినేషన్లు వేయలేకపోయారు. వేసిన పోలీస్ స్టేషన్లకి పిలిపించారు, ఎంఆర్ఓల దగ్గరికి పిలిపించి మీకు రెవెన్యూ పరంగా ఇబ్బందులు కల్పిస్తా ఉన్నారు, పోలీసు పరంగా కేసులు పెడతా ఉన్నారు. ఈ రకంగా ఎన్ని రకాల ఒత్తిళ్లు చేయాలో చేసి అన్ని ఏకపక్షంగా కూడా చేయించుకున్నారు. గతంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఎన్నికల్లో పోలీసుల్ని రెవెన్యూ వాళ్ళని ఇతర అధికారులని ఉపయోగించిన సందర్భం లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు, గెలిపోవటం క్షేత్రస్థాయిలో నిర్ణయించుకునేవాళ్ళు. అట్లా కాకుండా వ్యవస్థను మొత్తం దుర్వినియోగం చేసి ఆఖరికి ధార్మిక సంస్థ అయిన టీటీడీని కూడా వదలలేదు కదండి. ఎప్పుడన్నా ఇంత అపచారం జరిగి ప్రసాదాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజలంతా గగ్గోలు పెట్టారు. ఇప్పటికి దాన్ని కవర్ చేసుకోలేక నానా తిప్పలు పడుతున్నారు. వాళ్ళేమో డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళు చూస్తుంటే మానసిక గాయాన్ని ఎలా మాన్పాలా అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మంచి నెయ్యి తెప్పించడం, తర్వాత దీని మీద దర్యాప్తు కమిటీలు వేయించడం, ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీలు వేయించడం, సిబిఐ లాంటి ఉన్నత దర్యాప్తు సంస్థ నుంచి కూడా అధికారులను తెప్పించుకోవటం, సిబిఐ డైరెక్టర్నే దీనికి కన్వీనర్గా ఉండటం, ఇన్ని రకాల ప్రయత్నాలు అధికార పార్టీ చేస్తుంది. వీళ్ళు ఎన్ని రకాల కోర్టులకు వెళ్ళాలో వెళ్ళి పిలిగింతలు వేస్తున్నారు తప్ప ఏ ఒక్క మాట మీద కూడా నిలబట్టలేదు. ఇవాళ ఆ ఉన్నత స్థాయి కమిటీ రిపోర్ట్ కనుక వచ్చిందనుకోండి, అసలు ఎవరు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇంకోటి ఏంటంటే వైఎస్ సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఆయన టైంలో ఈ నిర్ణయం తీసుకుని ఆయన సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టుని ప్రభావితం చేసేలాగా మాట్లాడుతున్నారు, దీని మీద చర్యలు తీసుకోమని పిటిషన్ వేసిన సందర్భంలో తను మాజీ టీటీడీ అధ్యక్షుడు అని కూడా బయట చెప్పలేదు ఆయన. అంటే కోర్టుకు చెప్పలా. తర్వాత కోర్టు వారి దృష్టికి వచ్చిన తర్వాత మీరు మీ రాజకీయ పోరాటాలకి సుప్రీంకోర్టుని వేదికగా ఉపయోగించుకుంటున్నారని గౌరవ న్యాయస్థానంలో ఒక బెంచ్ వ్యాఖ్యానించిందంటే ఎంత తీవ్రమైన అంశం అండి అది. ఈ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటందుకు లేకపోతే మీరన్నట్టు జవసత్వాలు కల్పించడానికి ఇది కాదు కదండి. కార్యక్షేత్రంలోకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎట్లా వెళ్తాడు? ఆయన ఎప్పుడన్నా ప్రజా జీవితంలో ఉన్నాడా? ఆయన పార్టీని అధికారంలో ఉన్నప్పుడే పార్టీని ధ్వంసం చేస్తున్నాడు. ఇతనికి రాజకీయ వ్యూహం లేదు, ప్రజలతో సంబంధాలు లేవు, నాయకుల్ని ఎలా పలకరించాలో తెలియదు. ఒక్కొక్క ఎమ్మెల్యే మినిస్టర్స్ ఆయన దగ్గర గంటల తరబడి రోజుల తరబడి అంటే ఒక్కోసారి లేట్ నైట్ రాక కూడా వెయిట్ చేయించేవాడంట. ఆయనకు అంత రాజకీయాలు ఏముంటో మరి మనకు తెలియదు. వాళ్ళు చెప్పింది పార్టీ వాళ్ళు. దాని వల్లనే మేము ఇంత నియోజకవర్గాల్లో బలహీనపడ్డాము, మాకు సంబంధించిన పనులు కూడా చేయలేదు, మమ్మల్ని ఇన్ టైంలో పిలిపించి మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే సజ్జల దగ్గరికి మాట్లాడి, సజ్జల దగ్గరికి వెళ్తే సీఎంఓ దగ్గర ఈ రకంగా మమ్మల్ని 4 స్తంభాల ఆట ఆడారు తప్ప మమ్మల్ని ఆదుకున్నాడు లేడన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో పండగ నాడు కూడా పాత మొగుడేనా అని మా ఊళ్ళల్లో సామెత ఉంటుంది. గతంలో పండగ రోజు ఆ రోజుల్లో భర్తలు మార్చుకునే సాంప్రదాయం ఉండేదంట. ఓకే,
అంటే అది మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా, లేకపోతే అక్కడికి ఆపేస్తా. ఓకే, చెప్పండి సార్. పండుగ రోజు అంట భార్యలు నదీ ప్రవాహానికి ఎగువకి వెళ్ళి వాళ్ళకి ఆ రవికిలు అండేవాడు, ఇప్పుడు జాకెట్ అంటారు కదా, దాన్ని అలా నీళ్ళలో వదిలేవారంట. ఓకే. దిగువ ప్రవాహంలో భర్తలు ఉంటారు మగాళ్ళు, వెళ్ళి ఈదుకుంటా వెళ్ళి ఎవరైతే ఆ రవికి తీసుకుంటారో ఆ రోజు ఆమె ఆయనకి భార్య అవుతుంది. ఓకే. అయితే ఒక ఆమె వదిలిన రవికి ఆ భర్తే పట్టుకున్నాడు. వచ్చాడు ఆ రవికి పట్టుకొచ్చి ఎవరిది అంటే నాది అంటే ఆమె అంది, అరే పండగ నాడు కూడా పాత మొగుడే నాది అంటే ఎవరన్నా మారుతుందని ఆశించింది. ఓకే. అట్లాగే ఇప్పుడు కూడా ఇంత పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ వ్యక్తి తప్ప ఇంకొకటి దొరకలేదా అని ఇప్పుడు పార్టీలో తన మీద వ్యతిరేకత ఉంది. ఇంకోటి ఏంటంటే తను అనేక ఈ దాష్టికాల్లో ప్రధాన పాత్ర వహించింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని 3 డీజీ క్యాడర్ ఆఫీసర్లు చెప్తున్నారు. అమ్మాయి కాదంబరి జత్వాని కేసులోను ఇంకా ఎన్ని బయటకు రావాలో. ఇప్పుడు రెడ్ బుక్ మెయింటైన్ చేయమంటానికి అవతల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వెళ్తున్నప్పుడు ఇంకా రెడ్ బుక్ తో పని ఉంది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అసలు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు ఏదో దాష్టికాలు జరిగిపోయినట్లుగా. అసలు తర్వాత ఇప్పుడేమో మీరు ఇదేనండి, టీటీడీలో ఈయన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య మీద సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు, సిట్టు అక్కర్లేదు, బిట్టు అక్కర్లేదు. ఇక్కడేమో అక్కడ పెద్ద అంశమే లేదంటాడు. సుబ్బారెడ్డి గారు చాలా పెద్ద అంశం ఉందని అక్కడ అంటున్నాడు. ఉన్నమాట వాస్తవం. టీటీడీలో జరిగిన అవకతవకల మీద కనుక విచారణ గవర్నమెంట్ వేయాలి ఇప్పుడు అర్జెంటుగా. ఇది ఈ సిట్ వేసింది కేవలం అపచారం జరిగిన దాని మీదకే పరిమితం. అంతకు మించి ఈ సిట్టు ఇతర అంశాల మీదకి వెళ్ళటానికి దాని దర్యాప్తు పరిధి లేదండి. అది కేవలం ఈ అపచారం జరిగిందా, కల్తీ జరిగిందా అనే దాని మీదకే పరిమితం. కాబట్టి మిగిలిన అనేక అంశాలు ఉన్నాయి, అనేక అవకతవకలు ఉన్నాయి, తర్వాత నిధుల దుర్వినియోగం ఉన్నాయి, అక్రమ నియామకాలు ఉన్నాయి, తర్వాత సేవా టిక్కెట్లు లక్షల్లో బ్లాకుల్లో అమ్ముకున్నారు, తర్వాత కొన్ని ఆభరణాల మిస్ అవుతున్న అంశాలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. వీటన్నిటి మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు, సిట్టు వద్దు బిట్టు వద్దు అంటే అట్లాంటి అన్నింటినీ కార్పెట్ కప్పేయమంటున్నాడు. అవకతవకల మీద లుకలుకల మీద తివాసి కప్పేస్తే సరిపోద్ది అంటున్నాడు. కానీ కింద ఉండే స్కెల్టన్స్ ఏమంటారు, కంకాళాలు, మానవ కంకాళాలు ఉన్నాయి, వాటిని తవ్వి తీయాలి బయటికి. అప్పుడు అందరు రెడ్ బుక్లు బ్లూ బుక్లు బయటకు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.